ఇప్పుడు యోషియాకి దేవుని మాటలు వినగానే గుండె పగిలిపోయింది. ఇంకేముంది, మన చరిత్ర అయిపోయింది. ఈ మాటలన్నీ చదువుతుంటే అతి త్వరలోనే యూదా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు? చెరలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యో, ఈ ఆపద తప్పుకోవాలంటే, ఈ ప్రజలు చెరలోకి వెళ్లకుండా ఉండాలంటే అయ్యా మేమేం చేయాలి అని దేవుని దగ్గర వీళ్ళందరూ కలిసి ఏం చేయడం మొదలుపెట్టారంట? విచారణ చేయడం, ప్రార్థించడం మొదలుపెట్టారంట. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ లోకం క్షణికం, ఈ లోక సుఖాలు క్షణికం, ఈ లోక ఆశలు క్షణికం. గమనించండి, 2024 అన్నారు బాగానే ఉంది, బాగానే వెళ్ళిపోయింది. 2025 బాగానే ఉంది, వెళ్ళిపోతుంది అనుకోకండి. 2026లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. అప్పుడు దాకా ఎందుకు, రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. హల్లెలూయా. క్షణికమైన ఈ లోకంలో క్షణ క్షణం కూడా దేవుని భయంతో మనం బ్రతకాలి. హల్లెలూయా. దేవుని భయాన్ని పక్కన పెట్టేసేసి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడం మొదలు పెడితే, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడం మొదలు పెడితే, పిడుగు లాంటి వార్తలు ఏం వినాల్సి వస్తుందో మనకి తెలియదు. హల్లెలూయా. ఏమండి, యోషియా ఇప్పటికే 26 సంవత్సరాల వయసువాడు. 8 సంవత్సరాల వయసులో రాజయ్యి 26 సంవత్సరాల వయసువాడు. దాదాపుగా 22 సంవత్సరాలు ఎంతో కష్టపడి శ్రమపడి ప్రక్షాళన చేసి దేశాన్ని పవిత్రపరిచి, మందిరాన్ని పవిత్రపరిచి, మందిరం లోపల భాగాన్ని పవిత్రపరుస్తూ ఉంటే ఈ గ్రంథం దొరకక గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివి గుండె పగిలిపోయి బస్తలు చింపుకొని, ఇది అర్థం ఏంటో, దీనికి సంగతులు ఏంటో, ఇదిగో దీన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అన్నాడు. హల్లెలూయా.